హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ర్యామ్ గురించి తెలుసుకోబోతున్నాం. ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. మీరు కంప్యూటర్ కానీ లేదంటే ల్యాప్టాప్ కావచ్చు, లేదంటే ఈవెన్ మొబైల్ కొన్నా కూడా ర్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మీ అప్లికేషన్స్ ఓపెన్ కావడానికి కానీ లేకపోతే మీ సిస్టమ్ స్పీడ్ గా పనిచేయడానికి కానీ ర్యామ్ అనేది ఒక కీ రోల్ ఉంటుంది అనమాట. అదండి. ఓకే, ఇక్కడ చూడండి, ర్యామ్ మీన్స్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అన్నాం. ఇక్కడ దేనికి వాడచ్చు అంటే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేదంటే ట్యాబ్స్ కావచ్చు. ఓకే, వీటన్నింటిలో ఇది టెంపరీ స్టోరేజ్ లాగా, అంటే షార్ట్ టర్మ్ స్టోరేజ్ డేటా అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఇందులో డేటాని బ్లాక్స్ లాగా ఉంటాయి, ఆ బ్లాక్స్ లలో డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, మనం కంప్లీట్ గా ర్యామ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ వీడియోలోకి వెళ్దాం. ఓకే, ర్యామ్ అనేది ఫస్ట్ అంటే 2002 అప్పుడు ఆ టైంలో అయితే ఎస్డి ర్యామ్ అనేటివి వాడేవారు. ఎస్డి మీన్స్ సింక్రనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. ఇవి ఎలా అంటే 2 కట్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు ర్యామ్ అబ్జర్వ్ చేస్తే సింగిల్ కట్ ఉంటుంది. ఇప్పుడు ఉండే ర్యామ్లకి అయితే అది ఓల్డ్ ర్యామ్. దీనికి 2 కట్స్ ఉంటాయి, తక్కువ స్పీడ్ తో పనిచేస్తుంది అనమాట. ఓకే, తర్వాత దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే DDR5 అనేది ర్యామ్ అనేది ఎక్కువ, అంటే గ్రాఫిక్స్ కావచ్చు లేకపోతే మల్టీమీడియా రిలేటెడ్ ఏ వర్క్స్ అయినా కూడా DDR4 కానీ DDR5 కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఓకే, దీంట్లో డిఫరెంట్ అంటే మార్కెట్స్ బట్టి ఒక్కొక్కటి కింగ్స్టన్ అని, తర్వాత వచ్చి వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రైస్ అనేది మనకు ఆన్లైన్ లో కూడా చూపిస్తూ ఉంటాయి. ఓకే ఓకే ర్యామ్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎక్కువ స్పీడ్ గా పనిచేయడం, దాంతో పాటు మీ స్పీడ్ అండ్ ఫ్రీక్వెన్సీ, తర్వాత వచ్చి మీరు తక్కువ పవర్ అనేది తీసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉండే ర్యామ్లు అయితే కనుక మీరు ఓల్డ్ ర్యామ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ అంటే లిమిటెడ్ స్పీడ్, ఓల్డ్ అయితే లిమిటెడ్ స్పీడ్ ఉండేది, ప్రజెంట్ అయితే హై స్పీడ్ తో పనిచేస్తున్నాయి. తర్వాత మీరు అనుకున్న అప్లికేషన్స్ అనేవి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనకు ఓపెన్ అవుతున్నాయి. ఎందుకని అంటే దాంట్లో వచ్చే క్లాక్ స్పీడ్ కావచ్చు, ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కానీ డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓల్డ్ ర్యామ్స్ ఉన్నాయి, తర్వాత న్యూ ర్యామ్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. చూడండి, 144 పిన్ ఉంది, దీనికి డిమ్ ర్యామ్ అంటారు. డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్స్ అని చెప్పొచ్చు. తర్వాత ఇది 172 పిన్ ఉంది, ఇది 184 పిన్స్ ఉన్నాయి. తర్వాత ఇది 200 పిన్ ఉంది. ఓకే, 30 పిన్స్ ఉన్నాయి, ఇది 184 ఉన్నాయి. అంటే ఇక్కడ ల్యాప్టాప్ ర్యామ్స్ ఉన్నాయి, తర్వాత వచ్చి డెస్క్టాప్ ర్యామ్స్ రెండు మిక్స్ అయి ఉన్నాయి అనమాట. ఓకే, అంటే ఎస్డి ర్యామ్ అంటే ఏంటి అసలు? అక్కడ ఎస్డి అని చూస్తున్నాం కదా, ఎస్డి ర్యామ్ మీన్స్ సింక్రనస్ డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. ఇలా 2 కట్స్ ఉంటాయి అనమాట. దీనికి చూడండి, కింది సైడ్ 2 కట్స్ ఉన్నాయి, తర్వాత రిమైనింగ్ అన్ని గోల్డ్ కలర్ పిన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది ఎప్పుడు డెవలప్ చేస్తారంటే 1988 లో దీన్ని డెవలప్ చేస్తారు. ఓకే, దీనికి ఇందాక మనం చెప్పినట్టు 2 మాడ్యూల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. అంటే మదర్ బోర్డ్ లో కూడా సేమ్ అలాంటి స్లాట్ ఉంటేనే సెట్ అవుతుంది. అప్పుడు అంటే తక్కువ స్పీడ్ అనమాట. ఈ ఏదైతే బ్లాక్ కలర్ ఉన్నాయో వాటిని చిప్స్ అంటారు, లేదంటే రిజిస్టర్స్ అని చెప్పొచ్చు. మీ డేటా టెంపరీగా స్టోర్ చేయడానికి వీటిని వాడుతుంటారు. ఇది ఏం చేస్తుందంటే మీరు ఇచ్చే డేటాని రీడ్ ఆర్ రైట్ ఏదోటి, అంటే ప్రస్తుతానికి రీడ్ చేయడం, తర్వాత రైట్ చేయడం. ఓకే, ఒక సైక్లింగ్ ప్రాసెస్ అనేది లోపల జరుగుతూ ఉంటుంది. వన్స్ ఒకసారి పవర్ పోయింది అంటే ర్యామ్లలో డేటా ఆటోమేటిక్ ఎరేజ్ అయిపోతుంది. అందుకే దీన్ని వోలటైల్ అంటారు. వోలటైల్ మీన్స్ టెంపరీ, అంటే పర్మనెంట్ కానిది అని అర్థం. ఓకే, ఇవి ఓల్డ్ టైప్ ర్యామ్స్ ఇలా ఉంటాయి అనమాట. ఓకే, ఇక ఎస్డి ర్యామ్ కి దీనికి ఏమేమి ఉంటాయి చూడండి. ప్రీఫెచ్ 1 బిట్ అని ఉంది, తర్వాత వచ్చి డేటా రేట్ వచ్చి 100 to 166 మిడిల్ లో ఉంటుంది. ట్రాన్స్ఫర్ రేట్ వచ్చి 0.8 to 1.3. నెక్స్ట్ వోల్టేజ్ వచ్చి 3.3 volts అనేది తీసుకుంటుంది పవర్ అనేది. అంటే ఇది ఓల్డ్ టైప్ కాబట్టి ఎక్కువ పవర్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ DDR అంటే DDR మీన్స్ డబుల్ డేటా రేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే ర్యామ్స్ అన్ని కూడా ఈ మోడల్ వాడుతున్నాం. DDR1, DDR2, DDR3 అండ్ DDR4, DDR5 ఇలా రకరకాలు వచ్చాయి. ఈ DDR అనే ర్యామ్ ని ఫస్ట్ టైం అంటే 2000 లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎస్డి ర్యామ్ తర్వాత వచ్చిన జనరేషన్ చెప్పొచ్చు దీన్ని. ఓకే, దీంట్లో
క్లాక్ సిగ్నల్స్ కానీ తర్వాత వచ్చి సైక్లింగ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం దాంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ స్పీడ్ గా ఉంటాయి అనమాట. ఓకే, ఇందులో డ్యూయల్ ఛానల్ మెమరీస్ ఉంటాయి. ఒకసారి మీరు ర్యామ్ ని ఇలా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చూడండి, దీంట్లో సింగిల్ కట్ అనేది ఉంటుంది. తర్వాత ఆ ర్యామ్ పైన స్టిక్కర్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1 GB DDR అని ఉంది కదా, అక్కడ ఒక నంబర్ ఉంది ప్లస్ క్లాక్ స్పీడ్ ఉంది. ఓకే, దీనికి సింగిల్ నాచ్ అంటే సింగిల్ కట్ అనేది ఉంటే సేమ్ మోడల్ అనేది మీ మదర్ బోర్డ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓల్డ్ ర్యామ్ తో కంపేర్ చేసుకుంటే అయితే మనం SD ర్యామ్ అన్నాము, ఇది కొంచెం హై స్పీడ్ గా పనిచేస్తుంది అనమాట. మీకు ఏదైనా డేటాని కాపీ చేసినప్పుడు ల్యాప్టాప్ లలో అయితే ఈ మోడల్లో చూడొచ్చు మనం. చూడండి 1 GB DDR అని చెప్పి అక్కడ ఒక నంబర్ కూడా మెన్షన్ చేశారు. మిగతా ఎంత వోల్టేజ్ తీసుకుంటుంది ఇక్కడ మీరు కంపేర్ చేసి చూడొచ్చు. SD ర్యామ్ కి DDR కి ప్రీఫెచ్ అనేది ఇక్కడ 1 బిట్ ఉంటే అక్కడ 2 బిట్స్ ఉన్నాయి. తర్వాత డేటా రేట్ చూడండి 100 to 166 SD ర్యామ్ లో ఉంది. అదే DDR తీసుకుంటే 266 to 400 ఉంది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ రేట్ అంటే డేటాని మనం కాపీ చేస్తుంటాం కదా, ఆ డేటా అనేది 0.8 to 1.3 మనకు SD ర్యామ్ లో తీసుకుంటే అదే DDR కి వచ్చేసరికి 2.1 to 3.2 ఉంది. నెక్స్ట్ వోల్టేజ్ పరంగా తీసుకుంటే వోల్టేజ్ అనేది తగ్గిందని చెప్పొచ్చు ఇక్కడ, ఎందుకంటే 3.3 SD ర్యామ్ లో ఉంది. అదే DDR తీసుకుంటే 2.5 to 2.6 అనేది ఉంది అనమాట. అంటే దానికి దీనికి మనం ఇలా కంపేర్ చేసుకుంటే మిగతా అన్ని కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ ఒక వోల్టేజ్ ఒకటి SD ర్యామ్ తో కంపేర్ చేసుకుంటే DDR ర్యామ్ లో తక్కువగానే ఉంటుంది అనమాట. అంటే మనం ఏదైనా డేటా కాపీ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ ర్యామ్స్ అనేది కొంచెం యూజ్ అవుతాయి. నెక్స్ట్ DDR2 ర్యామ్ అనేది తీసుకుంటే ఇది కూడా సేమ్ డబుల్ డేటా రేట్ 2 అని చెప్పొచ్చు. ఇది ఇంట్రొడ్యూస్ చేసింది వచ్చి 2003లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, ఈ 2003లో వచ్చిన తర్వాత దీంట్లో ఏమేమి అప్డేట్ అయ్యాయంటే కొంచెం అంటే దాంతో కంపేర్ చేసుకుంటే క్లాక్ స్పీడ్ కావచ్చు, లేకపోతే సిగ్నలింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అనమాట. ఇది చూడండి ఒకసారి, ఈ DDR2 ర్యామ్స్ అనేవి ఇలా ఉంటాయి. ఈ పైన అయితే గోల్డ్ బ్లాక్ కలర్ చిప్స్ అనేవి కనిపిస్తాయి, వాటిని రిజిస్టర్స్ అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పాం. ఓకే, వీటి యొక్క స్టోరేజ్ అంటే స్పీడ్ అనేది కొంచెం పెరిగింది అనమాట. అంటే డేటాని ఎక్కడ కాపీ చేసుకోవడం కానీ మళ్ళీ టెంపరీ కాపీ అవుతుంది, మళ్ళీ పర్మనెంట్ కాదు. మీరు ఒకవేళ పవర్ ఆఫ్ చేశారంటే ఆటోమేటిక్ గా పవర్ పోతానే ఆ ర్యామ్స్ అన్ని కూడా బ్లాక్స్ అనేవి అన్ని కూడా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ ర్యామ్ అనేది ఫ్రీగా అంటే ఫ్రెష్ గా తయారవుతుంది అనమాట. మీరు అదే స్టోర్ చేశారనుకోండి, సేవ్ చేశారు ఒక డేటాని, అది హార్డ్ డిస్క్ లో స్టోర్ అయిపోతుంది అనమాట. అలా అంటే హార్డ్ డిస్క్ లో స్టోర్ కానంత వరకు డేటా అనేది ఈ SD ర్యామ్ లోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ DDR2 లో వచ్చి 4 బిట్ ఫ్రీ ఫెచ్ ఉంది. తర్వాత వచ్చి DDR అండ్ DDR2 తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా అంటే దాంతో కంపేర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా సేమ్ డ్యూయల్ ఛానల్ మోడ్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ ఒకసారి మనకు ఓల్డ్ ర్యామ్ తర్వాత వచ్చి అంటే ఇప్పుడు చూడండి ల్యాప్టాప్ లో అయితే ఈ మోడల్ ఉంటుంది అనమాట. DDR2 ర్యామ్ అనేది ఈ టైప్ అంటే చిన్న ర్యామ్ ఉంటుంది, ప్లస్ సేమ్ 2 GB DDR2 ఉంది. తర్వాత దాని యొక్క మోడల్ నెంబర్ ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే DDR1 కి DDR2 కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఫ్రీ ఫెచ్ ఏమో 2 బిట్ ఉంది, ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి. తర్వాత డేటా రేట్ అనేది అక్కడ 266 to 400 ఉంది, ఇక్కడ 533 to 800 ఉంది. ట్రాన్స్ఫర్ రేట్ అయితే 2.1 to 3.2 ఉంది. దీంట్లో అయితే 4.2 to 6.4 అనేది ట్రాన్స్ఫర్ రేట్ చెప్పొచ్చు. ఇంకా వోల్టేజ్ పరంగా తీసుకుంటే తగ్గింది అనమాట. DDR1 లో అయితే 2.5 to 2.6 ఉంది, ఇక్కడేమో 1.8 అని చెప్పొచ్చు. అంటే మనకి వోల్టేజ్ తగ్గడమే కదా మనకి కూడా కావాల్సింది. ఓకే, నెక్స్ట్ DDR3 అనేది తీసుకుంటే DDR3 డబుల్ డేటా రేట్ 3 అని చెప్పొచ్చు. ఈ మోడల్ అనేది ఇప్పుడు మన ప్రజెంట్ కూడా ఇవే వాడుతున్నారు కొంతమంది. నెక్స్ట్ అప్డేటెడ్ అంటే నెక్స్ట్ వచ్చే వర్షన్ లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలి, మెయిన్ పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలంటే DDR3 అండ్ DDR4 ని వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటారు. దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది 2007 లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ర్యామ్ అనేది ఇలా ఉంటుంది, పైన చూడండి 8 GB ఉంది DDR3, తర్వాత దాని యొక్క మోడల్ నెంబర్ 1600 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా సీరియల్ నెంబర్స్ రిలేటెడ్ అంటే ఇది ఎక్కడ రిలీజ్ చేశారు ఏంటి ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ల్యాప్టాప్ ర్యామ్ అనేది తీసుకుంటే ఈ మోడల్ ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. దీనిపైన కూడా సేమ్ కంపెనీ పేరు, అది ఎక్కడ ఆరిజిన్, తర్వాత వచ్చి దాని మోడల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. ఓకే,
సేమ్ ఇక్కడ టూ సైడ్స్ వచ్చి మనకి కట్స్ అనేవి కామన్ గమనించవచ్చు. మనం DDR2 కి DDR3 కంపేర్ చేసుకుంటే ఫ్రీ ఫెచ్ అనేది ఇక్కడ 4 బిట్ ఉంటుంది, దీంట్లో తీసుకుంటే 8 బిట్ ఉంటుంది అనమాట DDR3 లో. నెక్స్ట్ డేటా రేట్ అనేది 533 to 800 ఉంటుంది. DDR3 లో అయితే 1066 to 1600 ఉంటుంది అనమాట. ట్రాన్స్ఫర్ రేట్ అయితే 4.2 to 6.4, ఇందులో అయితే 8.5 to 14.9 ఉంటుంది. అదే వోల్టేజ్ తీసుకున్నాం అనుకోండి 1.8 వచ్చి DDR2 లో చూడొచ్చు మనం. DDR3కి వచ్చేసరికి 1.35 to 1.5, అంటే ఇక్కడ కూడా తగ్గింది అనమాట. నెక్స్ట్ DDR4 ర్యామ్. ఓకే, ఇవి ఎక్కువ మనకి మల్టీమీడియా తర్వాత వచ్చి ఎక్కువ గ్రాఫిక్స్ స్పీడ్లలో DDR4 ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ టైప్ ఆఫ్ ర్యామ్స్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటారు. తర్వాత వచ్చి వోల్టేజ్ కూడా వాటితో కంపేర్ చేసుకుంటే వీటిలో చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో చూడండి ఒకసారి ర్యామ్ అనేది ఈ మోడల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది చూడండి, ర్యామ్ వచ్చి 16 GB ఉంది. తర్వాత ల్యాప్టాప్లలో ఈ మోడల్ దొరుకుతాయి 16 GB ర్యామ్స్ అనేటి, దాని మోడల్ నెంబర్ కావచ్చు, తర్వాత వచ్చి దాని కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది అక్కడ మన స్టిక్కర్ పైన ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ DDR3 కి DDR4 కి కంపేర్ చేసుకుంటే ప్రీ ఫెచ్ అనేది దీంట్లో 8 బిట్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ చూడండి పైన ఈచ్ గ్రూప్ కెన్ ఎగ్జిక్యూట్ 8 బిట్స్ ఆఫ్ డేటా ఇండిపెండెంట్లీ అని ఉంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా 8 బిట్ ఉంటుంది. తర్వాత DDR4 లో వచ్చి బిట్ ఫర్ బ్యాంక్. నెక్స్ట్ డేటా రేట్ వచ్చి ఇక్కడ 1066 to 1600 అని చెప్పాం. అదే DDR4 కి వచ్చేసరికి 2133 నుంచి 5100 వరకు ఇది డేటా రేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ రేట్ వచ్చేసరికి 8.5 to 14.9 ఇందులో చూడొచ్చు మనం. నెక్స్ట్ DDR4 లో 17 to 25.6 GB per second అనేది మనం ఇందులో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వోల్టేజ్ అనేది తీసుకుంటే వోల్టేజ్ లో 1.35 to 1.5 వోల్ట్స్ అనేది DDR3 లో అబ్జర్వ్ చేయొచ్చు. అదే మనం DDR4 సైడ్ వచ్చేసరికి 1.2 వోల్ట్స్ ఉంటుంది. లేకపోతే DDR5 ర్యామ్ తీసుకుందాం. ఇది ఇప్పుడు ప్రజెంట్ అంటే కొన్ని వచ్చే మార్కెట్ లో అయితే ఎప్పుడో వచ్చింది, కానీ చాలా మందికి తెలియదు DDR5 ర్యామ్ అనేది ఉంది అని చెప్పి. ఓకే, DDR5 ర్యామ్ ఎక్కువ మనకి గ్రాఫిక్ ఫీల్డ్లలో తర్వాత వచ్చి గేమింగ్ వాటిల్లో ఎక్కువ వాడుతుంటారు. ఓకే, దీంట్లో చూస్తే ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారంటే 2021 లో ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత దీనికి పైన కార్నర్ అంతా కూడా మనకి ఏమంటారు మొత్తం క్లోజింగ్ అనేది ఏరియా ఎక్కువ వచ్చింటది అనమాట. ఓకే, ఇక్కడ ర్యామ్ లో ఈ టైప్ మనకంటే ల్యాప్టాప్ లలో వాడతారు చిన్న సైజు వాటిని. ఓకే, ఇక్కడ DDR4 కి DDR5 కి కంపారిజన్ చేసి చూస్తే ఫ్రీ ఫెచ్ అనేది బిట్ ఫర్ బ్యాంక్ అనేది ఉంది. అదే DDR5 తీసుకుంటే 16 బిట్ అనేది ఉంది అనమాట ఫ్రీ ఫెచ్ అనేది. నెక్స్ట్ డేటా రేట్ అనేది తీసుకుంటే 2133 to 5100 మనం DDR4 లో చూడొచ్చు. అదే DDR5 వచ్చేసరికి 3200 to 6400. ట్రాన్స్ఫర్ రేట్ అయితే 17 GB అంటే GB బై సెకండ్ అనేది కదా, ఇక్కడ చూడండి 38.4 ఉంది టు 51.2 అనేది చూపిస్తా ఉంది. నెక్స్ట్ వోల్టేజ్ తీసుకుంటే వోల్టేజ్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ తక్కువ అనమాట, 1.2 ఉంది వోల్టేజ్. నెక్స్ట్ DDR5 తీసుకుంటే 1.1 ఉంది చూడండి, ఇంకా తగ్గింది. ఓకే, ఇలా మనము ఒకటి 1 by 1 కంపేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, దీన్ని మొత్తం ఓవరాల్ ర్యామ్స్ అనేటి వీటి డిస్ప్లే అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి కంపేరింగ్ ర్యామ్స్ ఇన్ నంబర్స్ అంటే ఎలా కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమో SD ర్యామ్ అన్నాము, మళ్ళీ DDR1 అన్నాం, DDR2 అన్నాం, DDR3 అన్నాం, నెక్స్ట్ DDR4 అన్నాం, DDR5 అన్నాం. వీటన్నింటిని కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఏమో SD ర్యామ్, నెక్స్ట్ DDR1, నెక్స్ట్ DDR2, నెక్స్ట్ DDR3, నెక్స్ట్ DDR4, నెక్స్ట్ DDR5. ఓకే, ఇలా చూసుకుంటే ఏ ర్యామ్ మీకు సూటబుల్ అవుతుంది అంటే మీరు వాడే ల్యాప్టాప్స్ కావచ్చు లేదంటే డెస్క్టాప్ కానీ మీరు ఈ ఇవన్నీ డీటెయిల్స్ చూస్తానే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది ఏది ఎంత స్పీడ్ తో పనిచేస్తుందని. దీన్ని బట్టి మీరు వాడే డెస్క్టాప్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ ఏ టైప్ వాడాలి అని మీరే కంపేర్ చేసి చూసుకోవచ్చు అనమాట. అంటే 1 by 1 మీరు కంపేర్ చేస్తే మీకు అర్థమవుతుంది మీరు ఏ టైప్ కొనాలి ఏంటి, మీరు వాడే ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే గ్రాఫిక్స్ సైడ్ కావచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.